ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మనం 2023లో నిర్వహించబడ్డటువంటి టెట్ సోషల్ స్టడీస్ పేపర్ 2 మెథడాలజీ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. మరి చూద్దాం. ఇంతకుముందు సెషన్లో మనం 2022 టెట్ మెథడాలజీ క్వశ్చన్స్ చూసాము. మరి ఇప్పుడు ఇది 2023 టెట్ మెథడాలజీ క్వశ్చన్స్. చాలా ఉపయోగపడతాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. ఎందుకంటే డిఎస్సిలో మెథడాలజీ అనేటటువంటిది చాలా లిమిటెడ్ సబ్జెక్టు, చాలా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రీవియస్ పేపర్స్ని కంప్లీట్గా ఒకసారి చూసుకుంటే చాలా బెనిఫిట్ జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 139 చూద్దాం. మరి 139 నిర్మాణాత్మక విధానంలో సాంఘిక శాస్త్రమును బోధించేటప్పుడు ఈ పద్ధతిలో ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణాత్మక, సంశ్లేషణాత్మక దృక్పథాలను అనుసరించవచ్చు. మై గాడ్, సేమ్ క్వశ్చన్ వచ్చిందండి. 2022లో సేమ్ క్వశ్చన్ వచ్చింది. సేమ్ క్వశ్చన్, సమస్య పరిష్కార పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 144 అనుకుంటాను. క్వశ్చన్ నెంబర్ 144 సమస్య పరిష్కార పద్ధతి. దీన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ జాన్ డూయి తీసుకొచ్చాడు. దాంట్లో జట్టు బోధన కూడా ఇచ్చారు. సాంఘిక ఉద్గార పద్ధతి అని కూడా ఇచ్చారు 2022 పేపర్లో. సో సమస్య డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఇలాగే రిపీట్గా క్వశ్చన్స్ మనకి వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆగమనాత్మక, నిగమనాత్మక బాగా గుర్తుపెట్టుకోండి. ఆగమనాత్మకము, నిగమనాత్మకము అంటే మనకి ఇండక్టివ్ డెడక్టివ్ మెథడ్. ఇండక్టివ్ డెడక్టివ్ మెథడ్లో ఈ ఇండక్టివ్ డెడక్టివ్ ఇక్కడ ఇచ్చా చూడండి, ఇండక్టివ్ డెడక్టివ్ మెథడ్. సో ఇండక్టివ్ డెడక్టివ్ మెథడ్ అది ఏ క్వశ్చన్స్ పేపర్లోనైనా మనకి రిపీట్ అవుతుంది. 2017 నుంచి ఇప్పుడు ఈ ప్రజెంట్ వరకు, అంటే రేపు డిఎస్సి టెట్లో కూడా రావచ్చు. సో మరి ఇండక్టివ్ డెడక్టివ్ అంటే ఏంటో ఒకసారి మీకు నేను నా పాత పేపర్లో కూడా, గురుకుల పేపర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డెడక్టివ్ ఉందనుకోండి, డెడక్టివ్. ఓకే, నెక్స్ట్ ఇండక్టివ్. ఓకే, డెడక్టివ్ అంటే ఇట్ గోస్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. మరి ఇది ఎక్కడ అవుతుంది? ఇది స్పెసిఫిక్ టు జనరల్ వైపుకు వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత దీన్ని డెడక్టివ్ మెథడ్ని ఆరిస్టాటిల్ తీసుకురావడం జరిగింది. అంటే ఆరిస్టాటిల్ ఒక విధానం. మరి ఇది ఫ్రాన్సిస్ బెకన్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఇది రూపొందించబడింది. అంతేకాకుండా మరి డెడక్టివ్ మెథడ్ అంటే ఏంటంటే సూత్రాల నుంచి ఉదాహరణలు వస్తాయి, సూత్రాల నుండి ఉదాహరణలు. మరి ఇదేంటి? ఉదాహరణల నుండి సూత్రాలు అంటే ప్రత్యక్ష ఉదాహరణల నుండి మనకి సూత్రాలు వస్తాయి. దేంట్లో? ఇండక్టివ్ మెథడ్లో. ఇక్కడ ఏంటి? డెడక్టివ్ మెథడ్లో. మరొకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయి. ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయి అని డెడక్టివ్ మెథడ్లో ఉందనుకోండి. మరి ఇక్కడ ఇండక్టివ్ మెథడ్లో షిమ్లా చల్లగా ఉంటుంది, డెహ్రాడూన్ చల్లగా ఉంటుంది, డార్జిలింగ్ చల్లగా ఉంటుంది అనే విధంగా వస్తాయి. అంటే ఇక్కడ మూర్తము నుంచి అమూర్తం వైపు వెళ్తుంది. అంటే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల వరకు, కనిపించిన విషయాల నుంచి కనిపించని విషయాల వరకు. ఓకే, సో అలా అనమాట. ఇక్కడ ఏమవుతుంది? డెడక్టివ్ మెథడ్లో అమూర్తం నుంచి మూర్తం వరకు వెళ్తుంది అనమాట. సో చూసుకోండి, ఇండక్టివ్ డెడక్టివ్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ తెలుగులో చూద్దాం. క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర పాఠ్యపథకంలోని సరైన సోపాన క్రమం. సాంఘిక శాస్త్ర పాఠ్యపథకం, మరి మనం పాఠ్యపథకం ఉంటుంది, దాంట్లో మన సోపాన క్రమం అడుగుతున్నారు. ఫస్ట్ మనం ఏం చేస్తాం? విద్యా ప్రమాణాలు, ఈ పాఠం చెప్తున్నాం. ఈ పాఠంలో మరి ఎటువంటి విద్యా ప్రమాణాలు సాధిస్తారు, పీరియడ్ వారి భావనలు, బోధన అభ్యాసన అంశాలు, విధానాలు ఎలా చెప్పాలి, ఏం చేయాలి, టీచింగ్ నోట్స్, ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు. అంటే ఇవన్నీ సీక్వెల్గానే ఉన్నాయి. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఏబిసిడి అవుతుంది. ఏబిసిడి. సో ఇటువంటి స్టెప్స్ కూడా ఇస్తారండి. ఇంతకుముందు దాంట్లో మనకి ఎంగేజ్, ఎక్స్ప్లోరు, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేటు, ఇవాల్యుయేషన్ ఇచ్చారు కదా, అలా. నెక్స్ట్ విద్యార్థులకు సౌర కుటుంబం గ్రహణాలు, భూభ్రమణ, పరిభ్రమణ ఫలితాలు,
భూ అంతర్భాగాలు వంటి భావనల గురించి సరైన స్పష్టతను కల్పించడంలో ఉపాధ్యాయునికి ఈ కింది పద్ధతులలో సరిపోల్చినప్పుడు ఏది ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది? మరి ఇప్పుడు మూలాధార పద్ధతి అంటే దేనికి సంబంధించింది? చరిత్రకు సంబంధించింది. ఓకే, ఉపన్యాస పద్ధతి ఉపన్యాసం ఇది వేస్ట్ పద్ధతి, ఇది డిగ్రీ స్టూడెంట్స్కి ఇంటర్ స్టూడెంట్ పనిచేస్తుంది. చర్చా పద్ధతి డిస్కషన్ మెథడ్ కాదు. సో దీంట్లో మనకి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. సౌర కుటుంబం చెప్పినాం అనుకోండి, మనం చార్టో గ్లోబో ఇవన్నీ చూపించడం. సో ఉపన్యాసయుత ప్రదర్శన పద్ధతి అంటే లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను మార్కెట్ స్థలాలు 2022 పేపర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సిమిలర్గా 2022 పేపర్లో కూడా ఇటువంటి సేమ్ క్వశ్చన్ వచ్చింది. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను మార్కెట్ స్థలాలు, వ్యాపార కేంద్రాలు, ఇటుక బట్టీలు, బ్యాంకులు, మిల్లులు, కర్మాగారాలు, వ్యవసాయ క్షేత్రాలు సందర్శింపజేయడం ద్వారా ఈ వనరుల పట్ల ఆసక్తి కలిగించవచ్చు. మరి ఇవన్నీ కూడా వ్యాపారము, మార్కెటు, బ్యాంకు అనేటటువంటివి దేనికి సంబంధించినటువంటివి? ఆర్థికమైనటువంటి సంబంధించినటువంటివి. సో రీసోర్సెస్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే ఆర్థిక వనరులు. ఓకేనా? మరి శాస్త్రీయ వనరులు అంటే సాంస్కృతిక వనరులు అంటే సాంస్కృతికమైనటువంటి చారిత్రక సాంస్కృతిక సంబంధించినటువంటి విషయాలు. భౌగోళికమైన వనరులు అంటే మరి రకరకాల పంటలు, మనకి భూమిపైన ఉండే రకరకాలైనటువంటి కొండలు, గుట్టలు, ఎత్తైన ప్రదేశాలు, స్పెసిఫిక్ భూమి గురించి భౌగోళికంగా ఉండేటటువంటి విషయాల గురించి. శాస్త్రీయ వనరులు అంటే బిఎం బిర్లా మ్యూజియము, సైన్స్ సెంటరు, నాసా కేంద్రం గురించి చూడడము, మోడల్ చూడడము, లేదా ఇస్రోకి వెళ్ళి చూడడము, శ్రీహరికోట వెళ్ళి చూడడము, ఇవన్నీ శాస్త్రీయ వనరులకు సంబంధించినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రంలోని నిర్మాణాత్మక మదింపులో ఈ క్రింది అభ్యసన ఫలితాన్ని మదింపు చేస్తున్నారు. ఇది కూడా వచ్చింది. అంటే ప్రస్తుతం సాంఘిక శాస్త్రం ఇంపార్టెన్స్ దేని మీద ఇచ్చిందండి? సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట. ఇది కూడా 2022 టెట్లో వచ్చింది. 2022 టెట్లో 3 క్వశ్చన్స్ ఇప్పటి వరకు మనకి వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. పరిశీలన, చర్చలు, ప్రిటెస్ట్, ఇంక్వైరీ మరియు ప్రశ్నావళులు వంటి వ్యూహాలు ఈ క్రింది మూల్యాంకనంలో ఉపయోగించబడును. మరి పరిశీలన, ఒక టీచర్ ఎప్పుడు పరిశీలిస్తారు? పాఠం చెప్తున్నప్పుడు. ఓకే, ఎంక్వైరీ ప్రశ్నించడం, ఇవన్నీ కూడా పాఠం జరుగుతున్నప్పుడు లేదా జరిగిన వెనువెంటనే నిర్వహించేటటువంటి మూల్యాంకనం. దాన్ని లోప నిర్ధారణ మూల్యాంకనం, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటారు. మరి సమ్మేటివ్ ఎప్పుడు? ఇయర్లో 2 సార్లు ఉంటుంది కదా, ఇది కాదు. సో ఫార్మేటివ్ ఇది మనం F4 FAs ఉంటాయి, ఇది సడన్ పీరియడ్ ఆఫ్ టైం. బట్ లోప నిర్ధారణ మూల్యాంకనం, డయాగ్నోస్టిక్ అనేటటువంటిది పాఠం జరుగుతున్నంతసేపు, జరిగిన వెనువెంటనే. సో ఇవన్నీ కూడా పరిశీలన, చర్చలు, ప్రీటెస్టు, ఎంక్వైరీ, ప్రశ్నావళులు ఇవన్నీ కూడా డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్లో భాగము. నెక్స్ట్, ఒక 9వ తరగతి విద్యార్థి ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క అభివృద్ధిని ఆ ప్రాంత జనాభా, పరిశ్రమలు, సముద్ర సామీప్యత, సముద్ర మట్టం నుండి ఎత్తు మరియు సాంకేతికల ఆధారంగా జరుగుతుందని వివరించగలుగుట. అంటే ఇక్కడ రకరకాలైనటువంటి విషయాలు ఉన్నాయి కదా. జనాభా ఒక రకమైనటువంటి సబ్జెక్టు, పరిశ్రమలు ఇంకొక రకమైన సబ్జెక్టు, సముద్ర సామీప్యత ఇదంతా ఒక సబ్జెక్టు, సముద్ర మట్టం నుంచి ఎత్తు ఇదంతా కూడా డిఫరెంట్గా, అంటే ఒకే ప్రాంతం గురించి రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాలి. అంటే దాన్ని ఏం చేయాలి? మనం దాన్ని అన్నిటినీ కలిపి చేయాలి. సో దాన్ని ఏమంటాం మనం? సంశ్లేషణ. విడగొడితే విశ్లేషణ, విడగొట్టడం విశ్లేషణ. సో అన్నింటి గురించి చెప్తే ఏం చేస్తాం? దాన్ని సంశ్లేషణ అంటారు. దాన్ని ఏమంటారు? సంశ్లేషణ అంటారు. విశ్లేషణ అంటే అనాలిసిస్, సంశ్లేషణ అంటే సింథసిస్. మరి వ్యాఖ్యానం అంటే ఏంటి? ఇంగ్లీష్లో దీన్ని ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఇంటర్ప్రిటేషన్ అంటే సొంత మాటల్లో వివరించడం. నెక్స్ట్, ఈ క్రింది కమిషన్ యొక్క సిఫార్సుల ఫలితంగా
సాంఘిక శాస్త్రమును ప్రవేశపెట్టడం జరిగింది? లక్ష్మణస్వామి మొదలియార్ క్వశ్చన్ మరి 2017లో కూడా వచ్చింది. మాధ్యమిక విద్యా కమిషన్ దీన్నే లక్ష్మణస్వామి మొదలియార్ 1952-53 లక్ష్మణస్వామి మొదలియార్ వారి కమిటీ సిఫార్సుల పరంగా మనకి సాంఘిక శాస్త్రాన్ని మన ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. చాణక్య ఎకనామిక్స్. సో ఇది ఒక్కటే కలుస్తుంది, మిగతా ఏది కలవట్లేదు. సో కాబట్టి దీంట్లో ఇది యాడ్ స్కోర్ ఇచ్చారండి. ఇట్స్ గివెన్ యాడ్ స్కోర్ ఇన్ ద కీ. ఇది కీలో యాడ్ స్కోర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. ఈ దిగువ వాటిలో ఏది సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలను ప్రతిబింబించదు? 2022లో ఈ క్వశ్చన్ కూడా వచ్చిందండి. లక్ష్యాలు, ఆశయాలు ఇది కూడా వచ్చింది. కానీ ఏది ఇచ్చారు దాంట్లో. సో 5 క్వశ్చన్స్ వచ్చాయండి. ఇచ్చినటువంటి 12 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు ఆల్రెడీ పాత క్వశ్చన్ పేపర్ 2022 పేపర్ నుంచి వచ్చాయి. ఇంకేం చేస్తామండి, ఇంకా అయిపోయినట్టే. సో మరి ఈ క్రింది వాటిలో ఏది సాంఘిక శాస్త్ర ఆశయాలను ప్రతిబింబించదు? ఆశయాలకు శాశ్వత విలువ ఉంటుంది. ఆశయాలు పెద్దవి, అవును, శాశ్వత విలువలు ఉంటాయి. ఆశయాలు లక్ష్యాల నుంచి ఉద్భవిస్తాయి, కాదు. ఆశయాలు విద్యా విధానంలో మార్గదర్శకాలు. ఆశయాలు సాధించవచ్చు లేదా సాధించకపోవచ్చు. సో ఇది సెకండ్, ఇది ఆన్సర్, ఇది కాదు, ఇది ప్రతిబింబించదు. నెక్స్ట్, సెకండరీ స్థాయిలో సాంఘిక శాస్త్రంను బోధించడం ద్వారా విద్యార్థులలో ఈ కింది విద్యా ప్రమాణాలు సాధించవచ్చు. ఏం సాధించవచ్చు మరి విద్యార్థుల్లో? పఠన నైపుణ్యాలు, సాధించవచ్చు. ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించుట. మన క్వశ్చన్ పేపర్లు ఇవన్నీ ఉన్నాయి కదండి. మన క్వశ్చన్ పేపర్లో చూడండి, మీరు SA1 పేపర్ చూడండి, ఇవన్నీ ఉంటాయి. అకాడమిక్ స్టాండర్డ్ స్కిల్స్ అండ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, మ్యాపింగ్ స్కిల్, రీడింగ్ రిఫ్లెక్షన్ ఇంటర్ప్రిటేషన్ కదా, ఇవన్నీ ఉంటాయి. సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశంస, సున్నితత్వం అంటే ABCDE, ఆల్ ABCDE మన క్వశ్చన్ పేపర్ ఇవన్నిటిని కలిపి ఉంటుంది. సో లాస్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 150. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికను రూపొందించినప్పుడు ఈ క్రింది అంశాలపై దృష్టి సాధించాలని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సూచించినది ఏది? మరి విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు ఏమేం చేయాలి? విషయభారం, విషయభారం ఉండాలి. బహుళత్వం, స్థానిక అంశాలు అంటే సాంఘిక శాస్త్రంలో డైవర్సివ్ అంటే ప్లూరాలిటీ అండ్ లోకల్ కంటెంట్ అంటే వేరే రాష్ట్రాల గురించి, వేరే దేశాల గురించి ఉండాలి. లోకల్, స్థానికంగా ఉన్నటువంటి అంశాల గురించి కూడా ఉండాలి. శాస్త్రీయ దృక్పథం ఇది కూడా ఉండాలి, అంటే సైంటిఫిక్ అవుట్లుక్. నెక్స్ట్, వివిధ శాస్త్రాల మధ్య పరస్పర సంబంధం అంటే మనకి అన్ని ABCD ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికను రూపొందించేటప్పుడు కంటెంట్ గురించి, ప్లూరాలిటీ అండ్ లోకల్ గురించి, సైంటిఫిక్ అవుట్లుక్ గురించి, ఇంటర్ రిలేషన్షిప్ అమాంగ్ ద డిసిప్లినరీస్ కూడా చూసుకోవాలి. సో ఆన్సర్ ABCD. సో ఇదండి 2023 టెట్ సోషల్ స్టడీస్ మెథడాలజీ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసాము. 12 క్వశ్చన్లలో కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్సే. సో మళ్ళీ ఇందులోకి వెళ్ళి మళ్ళీ ఒక 4-5 క్వశ్చన్స్ రిపీట్ అవ్వచ్చు. మళ్ళీ ఇది రిపీట్ అవుద్ది అనుకోండి, గట్టిగా చదవండి, ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.